ఏం చెప్తారు మీరు నిరుద్యోగుల తరపున ప్రభుత్వానికి? ఖచ్చితంగా ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. కోర్టు తీర్పు కూడా నిరుద్యోగులకి మాకు ఫేవర్గానే వచ్చింది, మీ రాజకీయ నాయకులకి ఫేవర్గా రాలేదు. ఇందులో కూడా నిరుద్యోగుల విజయమే ఉంది. ఏ పార్టీ కూడా ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పేసి కోర్టులకు చెప్పరు. కోర్టు న్యాయస్థానం అనేది న్యాయాన్నే గుర్తిస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళిరా సరే, లేదంటే మాత్రం ఇప్పుడు ఎట్లా ఓన్లీ గ్రూప్ 1 విషయంలో కేసు విన్ అయినాము, నెక్స్ట్ గురుకులాది ఉంది, డిఎస్సిది ఉంది, ఇట్లా కేసుల మీద కేసులు ఉన్నాయి, ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా కోర్టులోనే ఉన్నాయి. అవి కూడా దెబ్బ మీద దెబ్బ మీకు తగులుతూనే ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించి అది ఇప్పుడు దాటేస్తున్నారు. కాబట్టి ఆ విషయం పైన కూడా మేము కేసు వేసి ఖచ్చితంగా గెలుస్తాం. అదేవిధంగా మేడం, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ గ్రూప్ 1కి సంబంధించి మళ్ళా ప్రిలిమ్స్ ఎగ్జామ్ కాడ నుంచి పెట్టి ఈ విద్యార్థులకి న్యాయం చేయాలి. అదేవిధంగా ఇప్పటికీ 2 సార్లు ఈ ప్రభుత్వం టీచర్ పోస్టులలో ప్రమోషన్ ఇచ్చింది, అంటే 2 నోటిఫికేషన్లు ఇచ్చింది. 70% ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తుంది, 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తూ ఉంది. ఆ 70% ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఆ 30% భర్తీ చేయడానికి ఏం పుట్టింది ఈ ప్రభుత్వానికి? 2 సార్లు ప్రమోషన్ ఇచ్చారు కదా. దాంట్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు స్పష్టంగా 9,000 కనబడతా ఉంది. 22,000 పోస్టు మీరు లాస్ట్ ఇయర్ ప్రమోషన్ ఇచ్చిన దాంట్లో 8,000 నీకు 30% భర్తీ చేసి 8,000 కనబడతా ఉంది. మొన్న 3,000 దాంట్లో 1,000 పోస్టులు వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ కనబడతా, 9,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కనబడతా ఉన్నాయి. ఆ డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాల్సినవి ఉన్నాయి. ఈ విధంగా చూసుకున్నా కూడా నీకు 22,000 23,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి కదా. ఇవి భర్తీ చేయడానికి ఏమవుతుంది ప్రభుత్వానికి, డిఎస్సికి? అదేవిధంగా జీపీఓలు ఖాళీలు ఉన్నాయి కదా, అవి భర్తీ చేయడానికి వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదు మేడం రాష్ట్ర ప్రభుత్వానికి. ఎటుబడ్డ నిరుద్యోగులకు అన్యాయం చేయడం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో గతంలో కూడా ఈ తెలంగాణ రాకముందు నుంచి నిరుద్యోగులు ఏ విషయంలో అయినా ఫైట్ చేస్తూ ఉన్నారు. 12 మంది ఆత్మ బలిదానం కూడా నిరుద్యోగులే చేసుకున్నారు, విద్యార్థులే చేసుకున్నారు. ఇవేం పట్టించుకోవట్లేరు. వీళ్ళ సొంత ప్రయోజనాల కోసమే వాళ్ళు రాష్ట్రాన్ని దోచుక తినడానికి కోసమే ఈ రాజకీయ నాయకులు ఉన్నారు తప్ప నిరుద్యోగుల గురించి ఆలోచించే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే గ్రూప్ 1 పరీక్ష మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టేసి ఇప్పుడు ఖాళీలు ఉన్నాయి మీకు స్పష్టంగా కనిపించే ఉద్యోగాలు కూడా ఇప్పుడు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి. ఒక్క విషయం అడుగుతున్నా మేడం, దాదాపు 22 నెలలు వచ్చింది ఈ ప్రభుత్వం వేసి, వీళ్ళు ఇప్పుడు దాకా ఖాళీలు గుర్తించట్లేదు. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? వీళ్ళ పని ఏంది అసలు? 22 నెలలు అవుతుంది, ఎక్కడ ఏ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో తెలియదా వీళ్ళకు? వీళ్ళు ఏ విధంగా మాట ఇచ్చారు? వీళ్ళు అంతకుముందు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కదా, మేము 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వీళ్ళు స్పష్టంగా తెలిసే కదా మేనిఫెస్టోలో పెట్టింది. మరి ఆ 2 లక్షల ఉద్యోగాల్ని వచ్చిన వెంటనే ఆ ఏ సంబంధిత డిపార్ట్మెంట్లో ఉన్నాయో వాళ్ళందరినీ పిలిపించి ఎక్కడ ఖాళీలు ఉన్నాయో మేము మాట ఇచ్చినాం, మాకు తొందరగా ఇవ్వండి అని చెప్పేస్తే ఇవ్వరా వీళ్ళకు? 5 నిమిషాల్లో పని, 5 నిమిషాల్లో పని మేడం. ఒక మెసేజ్ పెడితే చాలు వీళ్ళ జిల్లాలకి. ఇప్పుడు వాట్సాప్లో వచ్చినాయి, ఒక మెసేజ్ పెడితే వెంటనే వచ్చేస్తాయి వీళ్ళ దగ్గర ఫైళ్ళు. కావాలని కాలయాపన చేస్తున్నారు, ఇచ్చే ఉద్దేశం లేదు. నేను అక్కడ ఒకటే మాత్రం స్పైనల్గా ఒకటే చెప్తా ఉన్నా ప్రభుత్వానికి, ఈ అన్ని నోటిఫికేషన్లు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. స్థానిక సంస్థలు వస్తున్నాయి, ఆ స్థానిక సంస్థల ఎన్నికల ముంగటే ఇవన్నీ ఇవ్వాలి. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎన్నికలు వస్తున్నాయి, జూబ్లీహిల్స్ ఎన్నికలకి కోడ్ వర్తించదు అంటున్నారు. కానీ జూబ్లీహిల్స్ కూడా ఒక జిల్లాలో ఉంది. రేపు జిల్లా స్థాయి నోటిఫికేషన్ విడుదల చేయాలంటే మరి ఆ జిల్లాలో ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపుతారా ఏంటి? ఆ జిల్లాలో ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపుతారా? ఇదేమైనా పథకాలా ఒక జిల్లాకు ఇచ్చి ఒక జిల్లాలో ఆపుకోవడానికి ఉండడానికి? కాబట్టి దాదాపు ఇప్పుడు మీరు నోటిఫికేషన్ ఇవ్వకపోతే 6 నెలలు 7 నెలల దాకా పిల్లలు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకటే చెప్తున్నాం, మీరు నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరుద్యోగులందరికీ ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా, 22,000 రాజకీయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవి భర్తీ మీతోనే చేయండి. ఇక్కడ సంవత్సరాలు కూర్చోని డబ్బులు ఖర్చు పెట్టుకొని తిండి లేక ఇబ్బంది పడే బదులు అదే ఊర్లలో ఇప్పుడు మీరు వెళ్ళారు కదా, ప్రతి ఒక్క ఇంటింటికి గడపకి ప్రతి ఓటర్కి ఇప్పటి నుంచే తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కి ఈ సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో జెడ్పీటీసీ గానో గెలిపించమని ఇప్పటి నుంచి తిరిగితే మీకు ఒక గ్రామ పంచాయతీకి 1,000 2,000 3,000 ఓట్లు ఉంటాయి. కాబట్టి బరాబర్ మీరు గెలుస్తారు. మీ సమస్యలు చెప్పండి. ఇంకోటి మేడం, ఇక్కడ మేమేమో ఉద్యోగాల కోసం కొట్లాడుతూ ఉంటే మా తల్లిదండ్రులు మాకు పైసలు పంపిస్తారని మేము ఆశ ఎదురు చూస్తూ ఉంటే అక్కడ ఊరియా కోసం మా తల్లిదండ్రులు కొట్లాడుతూ ఉన్నారు. మాకు ఇక్కడ ఊరియానే దొరుకుతలేదు, మీకు ఎక్కడ పంపించాలరా? ఏం చేయాలి? పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి, ఊరియా పెట్టకుండా మొత్తం పంట మొత్తం నాశనం అవుతా ఉంది, వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. అసలు మా ఈ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఎట్లుందంటే అగమ్య గోచరంలో పరిస్థితి ఉంది.
కాబట్టి మీ తల్లిదండ్రుల బాధల నుంచి గుర్తించి అదేవిధంగా మీకు ఉద్యోగాల గురించి ఆలోచించి విద్యార్థులందరూ కూడా ఇప్పటి నుంచి రాజకీయ చైతన్యంగా అయ్యి ప్రతి గ్రామంలో ప్రతి ఓటర్ని కలిసి ఇప్పటి నుంచి వాళ్ళ కాళ్ళు మొక్కి మీరే మీకు స్వయంగా ఉపాధి కల్పించుకోవాలని చెప్పేసి ఈ నిరుద్యోగులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో కూడా 28లో కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే మీరు ఎమ్మెల్యే, మీరు సర్పంచ్గా, తర్వాత వార్డు మెంబర్లుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీగా గెలిస్తే వీళ్ళందరూ కూడా దెబ్బకు మూసుకొని ఈ రాజకీయ నాయకులతో చేతులు మళ్ళీ ప్రభుత్వాలు ఉండవు. ఇవాళ నేపాల్లో కానీ బంగ్లాదేశ్లో కానీ అక్కడ ఏ విధంగా తరిమి కొడుతున్నారో ఆ విధంగా కొట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళు రాజకీయంగా తరిమి కొడితేనే మనకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంగా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. అయితే ఫైనల్లీ ఏంటంటే మేడం, వీళ్ళు ఖాళీలనే గుర్తించలేని పరిస్థితిలో ఉంటే వీళ్ళు నోటిఫికేషన్స్ ఇస్తారని మనం ఎట్లా ఆశలు పెట్టుకోవాలి? ఇంకొకటి గ్రూప్ 1, 2, 3 ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇప్పటి వరకు తెలియదు వీళ్ళకి. కొత్త నోటిఫికేషన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం మేము? డిఎస్సిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని మేము చెప్తున్నాం అభ్యర్థులము, మీకెందుకు ఆ లెక్క తెలుస్తుంది? సర్దుబాటు విధానం ఎందుకు చేస్తున్నారు? స్కూళ్ళల్లో టీచర్లు లేక 7 తరగతులకు 3 టీచర్లు బోధిస్తున్నారు నారాయణపేట జిల్లాలో. న్యూస్ చూడండి, పేపర్లు చదువుతలేరా? మరి మేము నిరుద్యోగులకు చెప్తేనేమో కంప్లైంట్ ఇచ్చినట్టుంది కదా మీకు. స్వయంగా టీచర్సే చెప్తున్నారు, టీచర్సే మేము 3 బోధిస్తున్నాము, 7 తరగతులకు బోధిస్తున్నాం అంటే జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో అట్లా 3 ఎంతమందికి చెప్తారు? ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒకటే టీచర్ ఉంటారు. మరి ఈ 3 టీచర్లు అంటే ఒక సబ్జెక్ట్కి కనీసము ఒక టీచర్ కూడా లేరన్నట్టు అక్కడ. అట్లాంటిది ఒక్క క్లాస్కి ఒక టీచర్ కూడా లేనప్పుడు ఎట్లా బోధిస్తారు? ఇంకా గురుకుల సమస్య అయితే 2 సంవత్సరాలు అవుతుంది మేడం కోర్టులో కేసు వేసి. ఇప్పుడు మేము ఏం కోరుకున్నామంటే గురుకుల అభ్యర్థులను కూడా ఇప్పుడు గ్రూప్ 1 కేసు ఎట్లా విన్ అయినామో గురుకుల కేసు కూడా అట్లా విన్ అయితే వీళ్ళకి రోగం వదులుతుంది. ఏమవుతుంది మీకు? బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయడానికి మీకు ఏమవుతుంది? 3000 కుటుంబాలు బాగుపడతాయి కదా మీ వల్ల. మేము ఇంత చేసినాం అంత చేసినామని చెప్తున్నారు. ఇచ్చిన డ్యూటీ చేసిన ఆల్రెడీ 10 సంవత్సరాలు డ్యూటీ చేసిన వాళ్ళకే మళ్ళీ అపాయింట్మెంట్స్ ఇచ్చేసి మేము కొత్త ఉద్యోగాలు ఇచ్చినామని కొలువుల జాతర అని పెట్టుకుంటున్నారు. మరి ఉన్న బ్యాక్లాగ్స్లను కూడా భర్తీ చేసుకొని మీ అకౌంట్లకే వేసుకోండి, వద్దనట్లేదు. 3000 కుటుంబాలని బయట బజార్లో తిరిగేటట్టు ఎందుకు చేస్తున్నారు? 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు కదా. కోర్టులో తీర్పు కోసం మేము వెయిట్ చేస్తున్నాం. న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది. అది కూడా వస్తే మాత్రం అప్పుడు చెప్తాం మీ సంగతి ఖచ్చితంగా. ఇంకా జైళ్ళు, డిఎల్లు, గెస్టెడ్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయో అసలు. గత మోడల్ స్కూల్స్ కూడా 14 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్స్ లేవు ఇవి. మరి మీరు ఏం చేస్తున్నారు? ఖాళీలో ఉన్నాయి, ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన పోస్టులు ఉన్నాయి, మీరు నోటిఫికేషన్స్ ఎందుకు ఇస్తలేరు? మరి ఎందుకు ఇస్తలేరు? ఆల్రెడీ ఈ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన నోటిఫికేషన్స్ అయితే ఇవ్వాలి కదా. డిగ్రీ లెక్చరర్ ఇవ్వాలి కదా, జూనియర్ లెక్చరర్ ఇవ్వాలి కదా. ఎందుకు ఇస్తలేరు అసలు? అంటే మీకు అసలు ప్రభుత్వ ఉద్యోగులు అవసరం లేదా? కాంట్రాక్ట్ బేస్లో సగం శాలరీలు ఇచ్చి వాళ్ళతోన బూడిదం చేయించుకుందాం అనుకుంటున్నారా? బానిసత్వం చేయించుకుంటాం అనుకుంటున్నారా? మీరు మొత్తానికే భ్రష్టు పట్టిస్తున్నారు నిరుద్యోగులను. అంటే మీరు ఇట్లే తిరగండి, మీరు ఇట్లే అరవండి, మేము ఇట్లే చేస్తాం అనే తీరుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా నిరుద్యోగులు తిరగబడే పరిస్థితి వచ్చింది, తిరగబడతాం కూడా ఖచ్చితంగా. ఓకే అండి, థ్యాంక్ యూ.